అమరావతిలో భూమి లేని పేదలకు అందించే పెన్షన్లపై సిఆర్డీఏ కీలక ప్రకటన చేసింది. అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెల అందించే 5,000 పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించేందుకు అవకాశం కల్పించింది. 2015 నుంచి 25 మధ్య 4,929 మందికి వివిధ కారణాలతో పెన్షన్ పథకాన్ని రద్దు చేయడంతో హోల్డ్లో ఉంచారు. ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు నిర్దేశించిన మార్గదర్శకాల దృష్ట్యా వీరిలో 4,370 మందికి పెన్షన్ రద్దు చేయగా 559 మందిని హోల్డ్లో ఉంచారు. రాజధానిలో పలు సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన త్రిసభ్య కమిటీ రద్దయిన పెన్షన్లపై చర్చించింది. కొంతమంది తమ పెన్షన్ పునరుద్ధరణ కోసం సిఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించారు. వారి నుంచి అందిన అర్జీలను పరిశీలించి పెన్షన్ల రద్దు నిబంధనల ప్రకారమే జరిగినట్లు నిర్ధారించారు. పెన్షన్లు రద్దయిన 4,929 మంది వివరాలతో పాటు రద్దుకు గల కారణాలకు సిఆర్డీఏ అధికారిక వెబ్సైట్లో ఆ కారణాలను పొందుపరిచారు. పెన్షన్దారులు వెబ్సైట్లో పొందుపరిచిన జాబితాను పరిశీలించి అందులో రద్దు కారణాలపై అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో తమ సమీపంలో ఉన్న యూనిట్ కార్యాలయానికి వెళ్లాలని సూచించింది. ఆయా గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించినప్పుడు అర్జీలను సమర్పించాలని అధికారులు సూచించారు.